ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా అన్ని అవతారాలు భారతదేశంలోనే ఆవిర్భవించాయి ఎందుకు? బాబా: భారతదేశము పుణ్యభూమి, కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి. ఈ దేశంలో ఎందరో మహర్షులు, యోగులు, సాధకులు భగవంతుని గురించి తపస్సు చేసి పరితపించి భగవదవతారము కొరకు ప్రార్థించారు. వారి నిర్మల నిస్వార్థ విశ్వ ప్రేమయే భగవంతుని కలిగించి కదిలించి అవతారం దాల్చేటట్లు చేసింది. రైలుకి ఇంజిన్ వెనుక కంపార్ట్మెంట్లు ఉంటాయి. డ్రైవరు ఇంజిన్లో ఉంటాడు. ఇంజిన్లో అగ్ని ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే శక్తి వెనుక ఉన్నటువంటి కంపార్ట్మెంట్లను ముందుకు ప్రయాణింపజేస్తుంది. భారతదేశమే ఇంజను, ఇతర దేశాలు దీనికి కల్పబడినటువంటి కంపార్ట్మెంట్లు. భగవంతుడే డ్రైవరు. యజ్ఞ యాగాదులే ఇంజన్లోని అగ్ని. రైలు డ్రైవరు ఇంజన్లోనే ఉంటాడు కదా. అనుకనే యజ్ఞ యాగాదులకు ఆలవాలమైనటువంటి భారతదేశమే అవతారాలకు జన్మస్థానమైనది. మహాభారతంలో అర్జునుడు, భీముడు ధర్మజును అనుసరించి విజయం సాధించారు. అర్జునుడు బుద్ధిబలానికి, భీముడు భుజబలానికి ప్రతీకలు. ఈనాడు ప్రపంచంలో భారతదేశము ధర్మరాజు స్థానంలో ఉంది. బుద్ధిబలాన్ని ప్రతీకగా నిలిచిన అర్జునుని స్థానంలో అమెరికా, భుజబలాన్ని ప్రతీకగా నిలిచిన భీముని స్థానంలో రష్యా ఉన్నాయి. భీమార్జునులు ధర్మజును అనుసరించినట్లే భారతదేశాన్ని అమెరికా, రష్యాలు అనుసరించవలసి ఉంటుంది. భారత అన్నటువంటి పదములో భా అనగా భావము, రా అనగా రాగము, తా అనగా తాళము. భావ రాగ తాళ సమ్మిళితమైనటువంటి భగవత్ సంకీర్తన సలపు దేశమోటి చేత ఈ దేశానికి భారతదేశమును పేరు వచ్చింది. భా అనగా భగవంతుడు, రతి అనగా ప్రేమ. భగవత్ రతిగల దేశముడిచే దీనికి భారతదేశమును పేరు వచ్చినది. ఈ దేశానికి మరొక పేరు కూడా ఉంది. అదే హిందూ దేశము. ఇది మత సంబంధమైన పేరు కాదు. హిందూ అనగా హింసకు దూరంగా ఉండినటువంటిది అని అర్థము. ఈ కారణాల చేత భారతదేశము అవతారాలకు జన్మస్థానమైనది. సాయిరామ్.